నిత్య సంతోషం వారి తలల మీద ఉండను. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవు. నీ తల మీద నిత్య సంతోషం ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నీకున్నటువంటి ఆ బాధను తొలగించి, దుఃఖమును నిట్టూర్పును తొలగించి, కొట్టివేసి ప్రభువంటాడు వాగ్దానంలో, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. అసలు తల మీద ఎందుకన్నాడు ప్రభు? నీ హృదయంలో ఉండునని ఎందుకు అనలేదు? నీ చేతుల్లో ఉండని ఎందుకు అనలేదు? తల మీదకి ఎందుకు రావాలి? మనిషికి ఉన్న సకల ప్రాబ్లంలో 90% ప్రాబ్లం దేని నుండి స్టార్ట్ అవుతుంది? తల. మానసికంగా నువ్వు కృంగిపోతే నీ అవయవాల్లో లోపాలు వస్తాయి. మనిషి తలంపులు, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కరెక్ట్ యువర్ థాట్ లైఫ్, యూ విల్ సఫర్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మనిషి ఏది చేసినా నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటాడు, తల మీద. నువ్వు తప్పుడు నిర్ణయాలు ఇక్కడ జరుగుతున్నాయి, తప్పుడు ఆలోచనలు తల మీదే. ఒక వ్యక్తి మీద నేరం మోపడం, ఒక వ్యక్తి మీద దూషించడం, హేళన చేయడం, తోలనాడడం, భయపడ్డము, వరి అవ్వడము, చింత అన్నప్పుడు చేయి తీసుకుని అబ్బా ఎక్కువ బాధలు ఎక్కువైపోయాయి అని చెప్పి ఇలా కొట్టుకున్నాడు. చూసారు ఎప్పుడైనా? చూడలేదు. ఒకవేళ అబ్బా ఏంటి మరి ఇన్ని బాధలని తొడగొట్టుకున్నాడు ఎవరన్నా? బాధలను చూసినప్పుడు కరెక్ట్గా చేయాలి ఎక్కడ తగులుతుంది? తల మీద కొడుతున్నాడు. అంటే మనిషికి చింత బాధ వచ్చినప్పుడు ఏం పట్టుకుంటాడు చెప్పండి? తల. చాలా వరి వచ్చినప్పుడు తల పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ యవనస్తుడు బయటికి భలే నవ్వుతున్నాడు కదా, కానీ వాడి మనసులో విచారం ఉంది, ఒంటరితనం ఉంది, బాధ ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా వారి మనసుల్లో వేదన ఉంది. ఇది పోవాలంటే ప్రభు అంటున్నాడు తల మీదే ఉంచుతాడట. అందుకే మీ తలల మీద నిత్య సంతోషం నేను ఉంచెదను. నిత్య సంతోషం ఈ తలలో, ఈ బ్రెయిన్లో దేవుడు పెట్టాడు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీ ముఖంలో ఏం కనబడుతుంది? నవ్వు. చిన్న బిడ్డ ఒక దినమున 700 సార్లు పిల్లలు నవ్వుతారట. కాసేపు లేచి మళ్ళీ లేచి సంతోషంగా ఉంటారు. వాళ్ళు నవ్వు చూడండి. వాళ్ళని చూస్తుంటే మనం కింద పడి నవ్వాలనిపించట్లా. ₹1,00,000 ఉన్నాడు ఇలా నవ్వుతాడా? కోట్లు ఉన్నాడు కూడా ఈ నవ్వు ఉండదు. లక్షలున్నా కోట్లున్నా ఇంత సంతోషం ఉంటుందో చెప్పండి? ఉండదు. కడుపు చెక్కలేలాగా నవ్వుతున్నా అంటారు. ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. వీడికి దొరికింది పుచ్చకాయ ముక్క, కానీ పరవశం చెందాడు. పరలోకానికి సగం దూరం వెళ్ళిపోయినట్టే ఉన్నాడు వాడు. ఎంత ఆనందపడుతున్నాడు. మీకు పుచ్చకాయ ఇచ్చినా అంత ఆనందం ఉండదు, వాడికి ముక్క దొరికితేనే అంత ఆనందం. ఆనందించడం నేర్చుకోవాలి. అందరూ సెల్ఫీలు తీస్తున్నారు. వీళ్ళ దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు, వీళ్ళ నాన్న దగ్గర ఫోన్ లేదు. అందరూ ఇలా తీస్తుంటే అరే మనం తీసుకుందాం రా అని చెప్పి అలా పిల్లల్ని అందరినీ పిలిచి వాడు చెప్పు పైకి ఎత్తి పైకి పట్టుకున్నాడు. వాడు పట్టుకుంది ఫోన్ కాదు, ఏమెత్తాడు? చెప్పెత్తాడు. చెప్పెత్తి కూడా వాళ్ళు కూడా అందరూ ఫోన్ చేస్తున్నారు. ఆ పిల్లలు కూడా చూడండి అని అతియా అనుకుంటే వాళ్ళు జల్లుపడ్డారు. వాడు పైకి ఎత్తింది చెప్పు. ఏదో ఉంటేనే కాదు, ఏమీ లేకపోయినా నేను ప్రభు నాకున్నాడని సంతోషంగా ఉంటాను. వాడు ఆనందించి ఆశీర్వదించబడుదురుగాక. నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తిగా ఉండాలి. నీకు కలిగిన విషయాలతో తృప్తిగా ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. అప్పుడప్పుడు సంతోషం అంటే క్రిస్మస్కి, ఈస్టర్కి, కానీ నిత్య సంతోషం అంటే ఆదివారమా నిత్యమా? నిత్యము. ఒక మిషనరీ, అతని పేరు బిల్లీ బ్రై, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన ముఖం ఎప్పుడు నిండుగా కనపడేది. ఏమున్నా లేకున్నా కష్టాల్లో కూడా అతను దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని గణపరుస్తూ ఉండేవాడు. అతను మార్కెట్కి పంపిస్తే మార్కెట్కి వెళ్తున్న దారిలో స్తుతించుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు తన మనసులో స్తుతి, దేవుని గణపరుస్తుంటాడు. ఏవో తీసుకొని రమ్మంటే బిడ్డ బర్త్డే చేసుకుంటున్న కేక్ చేసుకున్న అలవాటు వాళ్ళ దేశంలో. కొన్ని గుడ్లు పట్టినంటే కనీసం కేక్ ఏం చేసి పెడతాను, కొత్త బట్టలు లేవుగా పాప కంటే వెళ్ళాడు. గుడ్లు తీసుకుని వస్తున్న దారిలో దేవుని స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఎగురుకుంటూ గంతుకుంటూ ఇంటికి వచ్చేసరికి గుడ్లన్నీ ఏమైపోయాయి? తగిలిపోయాయి. కానీ ఈ బ్యాగులు ఈ పడిపోతున్నాయన్న సంగతి చూసుకోకుండా దేవుని ఆనందించుకుంటూ ఇంటికి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ ఆవిడకి ఈ విషయం తెలిసి గడప దగ్గర నిలబడి ఎగ్స్ తీసుకొచ్చారా అని సీరియస్గా చూసింది. ఎస్ ఇదిగో అన్నాడు. కారిపోయి ఉన్నాయి. ఏం చేశారంటే అప్పటికి బాధపట్ల దేవునికి స్తోత్రం అన్నాడట. ఆమె తలగొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏం భక్తో నాకు అర్థం కావట్లా, ఈయనకున్న భక్తి ఏంటో, ఈయనకున్న ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లా. పాపను ఎత్తుకొని ఆడుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు, పాపను నవ్విస్తున్నాడు. సంతోషించవే, దేవునికి స్తోత్రం చెప్పు అంటే ఏమి స్తోత్రం చెప్తాను? పాపకు ఒక వస్త్రం కొని ఇవ్వలేకపోయాం, కొత్త బట్టలు కొని ఇవ్వలేకపోయాం, కనీసం కేక్ చేసి పెడదామంటే ఆ కేక్ కూడా నీ ఆనందంతో ఏం చేసావు? పగలగొట్టుకొని తీసుకొచ్చావు అని ఏడుస్తూ బాధపడుతుంటే, లేదు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రభువా మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నీకు స్తోత్రమయ్యా, ఇదిగో ప్రాణం ఉంచావుగా, ఆరోగ్యం ఇచ్చావుగా, ఉన్నదాన్ని బట్టి నీకు స్తోత్రం అని స్తుతిస్తున్నాను. మధ్యాహ్నం అయింది. ఎవరు వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొట్టినంటే డోర్ ఓపెన్ చేశాడు. వాళ్ళ చేతిలో 2 బ్యాగులు ఉన్నాయి. ఎవరమ్మా మీరు అంటే మా డాడీ పంపించాడు. ఏంటి? ఒక క్యారేజ్ బాక్స్, ఒక కేక్,
కొత్త బట్టలు. ఎవరికమ్మా అంటే అంటే మా బంధువులు మా ఇంటికి వచ్చారు. మా పాప సైజ్ ఇంతే అనుకున్నారు, కానీ మా పాప ఏమైంది, ఎదిగింది. కాబట్టి ఆ బట్టలు పట్టవు. ఇదే సైజులో ఈ బట్టలు పట్టేది ఎవరంటే పాస్టర్ గారు వాళ్ళ పాపకు పడతాయని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. కాబట్టి మా పాప ఎదిగిపోయింది, పట్టదు. వాళ్ళు బంధువులు ఇంతే అనుకొని తీసుకొచ్చారు, ఇవి సరిపోవు. కాబట్టి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లో మేము కేకులు ఇవన్నీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు అవి మీకు ఇవ్వాలని మాకు ప్రేరేపణ కలిగింది. మా డాడీ చెప్పాడు, ఈ 2 బ్యాగులు తీసుకున్నాడు. ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద కేక్ వచ్చింది, ఒక దాంట్లో 2 డ్రెస్సులు వచ్చాయి. అవి కూడా మామూలు కాదు, ఫారెన్ నుండి వచ్చిన డ్రెస్సులు 2. దాంట్లో షూలు ఉన్నాయి, పాపకి చేతులు గ్లౌజులు ఉన్నాయి. ఆ తర్వాత క్యారేజ్ బాక్స్ ఉంది. దేవుడు పంపించాడా? దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుడిని అక్కర్లు తీరుస్తాడు. ఆ దీవెనలు నీకు నీ కుటుంబానికి దయచేయును గాక. విశ్వాసంతో ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా స్తుతించండి. ఆ రోజు ఆ గుడ్లు పగిలిపోయిన ఆమె బాధపడుతుంది, ఇతను కూడా బాధపడి, ఏంటి ప్రభా నీ సేవకు వస్తే కనీసం పాపకు కూడా కొనివ్వలేకపోయిన పరిస్థితి, ఇదేం బ్రతుకు ప్రభా అన్నాడా? ఏం చేశాడు? సంతోషించి పోయే గుడ్లు అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్పాడు. దేవునిలో ఆనందించడం నేర్చుకోండి. దేవునిలో ఆనందించండి. నిత్య ఆనందము నీ తల మీద దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే వచ్చిన కీర్తన పాడుకుందాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతున్నది. ఎన్నో రోజులు అయిపోయింది నవ్వు లేకుండా పోయిన వాళ్ళు. ఈ రోజు నుండి మీరు నవ్వుదురుగాక, సంతోషించుదురుగాక. సంతోషంగా విచారపడకండి, దుఃఖపడకండి, చింతపడకండి, స్తుతించండి, ఘనపరచండి. బంధువులు చూసి అంటారు, ఏంటి ఏముందని అంత సంతోషంగా ఉన్నావు? ఉద్యోగం ఉందా, బండి ఉందా, ఇల్లుందా, కోట్లు ఉన్నాయా? ఏమీ లేకపోతే నాకు అన్నిటికన్నా బండి కన్నా గొప్పవాడు, ఇల్లు కన్నా గొప్పవాడు, ధనం కన్నా గొప్పవాడు, ఆస్తి కన్నా గొప్పవాడు, పేరు కన్నా గొప్ప జీసస్. హల్లెలూయా. రోగాలు ఉండొచ్చు, అయిపోతాయి. ఇబ్బందులు ఉండొచ్చు, పోతాయి. సమస్యలు ఉండొచ్చు, పోతాయి. వేసవికాలం వచ్చింది, పోతుంది. చలికాలం పోతుంది, వర్షాకాలం పోతుంది. మంచి రోజులు వస్తాయి, ఆశీర్వాదము వస్తుంది, దీవెనలు వస్తాయి, ఆరోగ్యము వస్తుంది, వచ్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తుండగా మీ జీవితంలో ఉన్న విచారము, దుఃఖం తొలగిపోయి మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలు, బాధలను దేవుడు విడిపించి నిత్యానందంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆశీర్వాదాలు మీ కొరకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థిస్తాను. వారి చేతులను పైకెత్తగలరా? కళ్ళు మూసుకునండి. ఒకసారి గుండె మీద చేపెట్టండి, స్వరమెత్తి ప్రార్థించండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రభు ఆ నిత్యానందం నా తల మీద ఉంచేసయ్యా. నా ఇంట్లో ఆ నిత్యానందం ఉండాలి తండ్రి. మీరిచ్చే ఆనందం ఉండాలి ప్రభా. ఏడ్చింది ఇక చాలన్నావు తండ్రి, దుఃఖపడింది ఇక చాలంటున్నావు ప్రభా, విచారపడింది ఇక చాలంటున్నావు. నీవు దుఃఖించి ఏడ్చావు, ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డావు, ఇక చాలు. ఇక నా దేవుని యందు ఆనందించు, యెహోవాను బట్టి సంతోషించు. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తానని వాగ్దానం చేసావు తండ్రి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తూ